Good morning, students. Today I am going to explain about characteristics of PIC microcontrollers and instruction set of PIC16F877 PIC microcontroller. Yesterday we have already discussed about the architecture of PIC16F877 microcontroller, and today we are going to discuss about the characteristics and instruction set of the PIC microcontrollers. Okay. So first of all, we are going the characteristics of PIC microcontroller. So the features that are involved are the characteristics that are involved in the PIC microcontrollers are: first one is the speed, and second one is the instruction set simplicity and integration of operational features, programmable timer options, interrupt controller, powerful output pin controller, IO port expansion, CL programming via 2 pins, EEPROM, one-time programmable memory, and read-only memory options. And it is also having the mail order support, and it is having the free assembler and simulator. So first of all, speed. మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మన క్లాక్ రేట్ అనేది మాక్సిమం లో ఉంటుంది. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే చాలా లెస్ టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి 0.2 మైక్రో సెకండ్స్ తోటి ఎగ్జిక్యూట్ అవుతాయి. 5 ఇన్స్ట్రక్షన్స్ పర్ మైక్రో సెకండ్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అమ్మ. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి 0.2 మైక్రో సెకండ్ ఆఫ్ టైం తోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే వెరీ లెస్ టైం, అంటే లెస్ టైం లో మనకి ఎగ్జిక్యూట్ అవడం వల్ల హై స్పీడ్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 5 ఇన్స్ట్రక్షన్స్ పర్ మైక్రో సెకండ్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ సెట్ సింప్లిసిటీ. మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో 35 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అమ్మా. ఆ 35 ఇన్స్ట్రక్షన్స్ లో కూడా నిమోనిక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ నిమోనిక్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అథమెటికల్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే 8051 మైక్రో కంట్రోలర్ లో యూస్ చేస్తున్నాం ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆపరేషనల్ ఫీచర్స్. అంటే ఏంటి అంటే పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. అంటే పవర్ ఆన్ రీసెట్ బ్రౌన్ అవుట్ కంట్రోలర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిక్ మైక్రో కంట్రోలర్ కి 5 volts ఆఫ్ పవర్ సప్లై అనేది కావాలి. ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై అనేది 4 volts కంటే తక్కువ వచ్చింది అంటే ఆ టైంలో మనకి సర్క్యూట్ అనేది మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఈ బ్రౌన్ అవుట్ పిన్ అనేది చూసుకుంటుంది. ఈ బ్రౌన్ అవుట్ పిన్ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది మనకి సప్లై వోల్టేజ్ ని. సో దిస్ ఇస్ ద పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వాచ్ డాగ్ టైమర్ అనేది పిక్ మైక్రో కంట్రోలర్ లో ఉంటుందమ్మా. ఆ వాచ్ డాగ్ టైమర్ ఏం చేస్తుందంటే మనకి రీసెట్ చేస్తుంది. మనకి ఏదైతే ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెస్ వోల్టేజ్ వచ్చినా గానీ ఆ టైంలో, లేదా హై వోల్టేజ్ వచ్చినా గానీ ఆ టైంలో ఏంటి అంటే రీసెట్ చేయడం కోసం ఈ వాచ్ డాగ్ టైమర్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ లో పవర్ ఆప్షన్ అనేది కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో సపోర్ట్ చేస్తుంది. మనకి 8051 మైక్రో కంట్రోలర్ తోటి కంపేర్ చేస్తే ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో వెరీ లెస్ పవర్ అనేది ఉంటుందమ్మా. లెస్ పవర్ కన్సంప్షన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం హై స్పీడ్ అనేది ఉంటుంది 8051 మైక్రో కంట్రోలర్ తోటి కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ దీంట్లో మనం క్లాక్స్ వచ్చేసరికి ఆర్సీ ఆసిలేటర్ అని కానీ లేకపోతే క్రిస్టల్ ఆసిలేటర్ అని కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటి అంటే ఇక్కడ లో కాస్ట్ ఆర్సీ ఆసిలేటర్ అనేది అట్ ద సేమ్ టైం హై కాస్ట్ క్రిస్టల్ ఆసిలేటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి టోటల్ గా దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్ 4 types ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. ఆ 4 types ఆఫ్ ఆసిలేటర్ లో ఆర్సీ ఆసిలేటర్ అనేది లో కాస్ట్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది హై కాస్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే క్లాక్ జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఎక్స్టర్నల్ డివైజెస్ ఆసిలేటర్స్. క్లాక్ ఫ్రీక్వెన్సీ జనరేషన్ కోసం యూజ్ చేసే ఆసిలేటర్స్ అన్నమాట ఇవి. సో ఆర్సీ ఆసిలేటర్ అంటే మనకి లో కాస్ట్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ అంటే హై కాస్ట్. ఈ రెండింటిని కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్. అంటే ప్రోగ్రామబుల్ టైమర్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ టైమర్స్ ఉంటాయి. జనరల్ గా మనకి టైమర్ 0, టైమర్ 1, టైమర్ 2 అని చెప్పేసి టైమర్స్ ఉంటాయమ్మా. ఆ టైమర్స్ కూడా ఏంటి అంటే these timers can characterize the input pins. These timers can characterize the input pins and these timers can control the outputs also. మనకి ఏవైతే ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ గా చెప్పుకున్నామో దాంట్లో ఏంటి అంటే మనకి T0, T1, T2 అని చెప్పేసి 3 టైమర్స్ ఉంటాయి. ఆ 3 టైమర్స్ కూడా మనకి ఏంటి అంటే దీస్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ పిన్స్ అండ్ దీస్ కెన్ కంట్రోల్ ద అవుట్పుట్ పిన్స్. అలానే ఈ T0, T1, T2 టైమర్స్ ని యూజ్ చేసుకొని మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఇంటర్నల్ టైమింగ్స్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ టైమర్స్.
we can generate the internal timings for the PIC microcontroller, and also we can generate the timing delays for the PIC microcontrollers. So programmable timer options means they are 3 timers: T0, T1, T2. These can provide the internal timings, and these can provide the timing delays for the program execution in PIC microcontrollers, and these can characterize the input pins, and these can control the output pins. So main ga manake first character enti amma స్పీడ్ అంటే 5 ఇన్స్ట్రక్షన్స్ పర్ మైక్రో సెకండ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ మేజర్ గా చాలా ఇన్స్ట్రక్షన్స్ మనకి 0.2 మైక్రో సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. అండ్ దీనికి మాక్సిమం క్లాక్ రేట్ అనేది ఉంటుంది పిక్ మైక్రో కంట్రోలర్స్. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ వచ్చేసరికి మనకి అలాంగ్ విత్ అథమెటికల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, డేటా ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్, వీటితో పాటుగా 35 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. వాటికి కొన్ని నిమోనిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆపరేషనల్ ఫీచర్స్ అంటే ఏంటి? పవర్ ఆన్, రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ అనే ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ మనకి సప్లై వోల్టేజ్ అనేది తక్కువ వచ్చినా గానీ, లేదా సప్లై వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చినా గానీ, ఆ టైంలో మనకి ఆప్టిమం చేస్తుంది. అంటే ఆ సప్లై వోల్టేజ్ ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. అయితే ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ రీసెట్ చేస్తుంది. అంటే మాల్ ఫంక్షన్ అక్కడ అవ్వకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై వోల్టేజ్ పిక్ మైక్రో కంట్రోలర్ కి 5 volts కావాలి, దానికంటే ఎక్కువ వచ్చినా గానీ మనకి మాల్ ఫంక్షన్ అనేది అక్కడ అవుతుంది. మాల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆపరేషన్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదా సప్లై వోల్టేజ్ అనేది తక్కువ వస్తే దాంట్లో ఉన్న ఇంటర్నల్ సప్లై వోల్టేజ్ కావాల్సిన, అంటే 5 volts కావాలి, కొన్ని A to D కన్వర్టర్స్ కానీ D to A కన్వర్టర్స్ కానీ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో కొన్నిటికి 5 volts కావాలి. అట్ ద సేమ్ టైం కొన్ని పెరిఫైల్స్ ఉంటాయి, 5 volts రిక్వైర్డ్ పెరిఫైల్స్ ఉంటాయి. ఆ 5 volts రిక్వైర్డ్ పెరిఫైల్స్ కూడా ఏమవుతుంది, మనకి డ్యామేజ్ అవుతుంది. సో అవి కాకుండా రీసెట్ చేస్తుంది, ఇక్కడ రీసెట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఏంటి, పిక్ మైక్రో కంట్రోలర్ లో మనకి లో పవర్ ఆప్షన్స్ కూడా సపోర్ట్ అయి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద లో కాస్ట్. పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మనకి లో కాస్ట్. అండ్ దీంట్లో ఏంటి, మనకి ఆసిలేటర్ ని యూస్ చేసుకుని క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేసుకుంటాము. దాంట్లో యూస్ చేసే ఆసిలేటర్ అనేది మనకి RC ఆసిలేటర్ సపోర్ట్ చేస్తుంది, అది లో కాస్ట్ లో ఉంటుంది. అండ్ హై కాస్ట్ క్రిస్టల్ ఆసిలేటర్ కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అంటే 3 టైమర్స్ ఉంటాయి, T0, T1, T2. ఆ T0, T1, T2 కూడా మనకి ఏంటి, ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో మనం ఆ 3 టైమర్స్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ దీస్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ అండ్ దీస్ కెన్ కంట్రోల్ ద అవుట్పుట్ ఆల్సో. అండ్ మనం దీంట్లో ఈ టైమర్స్ ని యూజ్ చేసుకొని ఇంటర్నల్ డిలేస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ కంట్రోలర్స్. అంటే దీంట్లో 12 ఇండిపెండెంట్ ఇంటరప్ట్స్ ఉంటాయమ్మా. పిక్ మైక్రో కంట్రోలర్ లో 12 ఇండిపెండెంట్ ఇంటరప్ట్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ఫుల్ అవుట్పుట్ పిన్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. అంటే పవర్ఫుల్ అవుట్పుట్ పిన్ అంటే ఏంటి అంటే దీనికి లోడ్ అనేది, అంటే మనకి ఏదైతే కరెంట్ లోడ్ ఉందో ఆ కరెంట్ లోడ్ అనేది 25 milliamps ఆఫ్ కరెంట్ అనేది అది సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఇన్స్ట్రక్షన్ కెన్ డ్రైవ్ అవుట్పుట్ పిన్ హై ఆర్ లో. అంటే మనకి అవుట్పుట్ పిన్ అనేది హై ఉండొచ్చు లేదా లో ఉండొచ్చు. ఇట్ కెన్ డ్రైవ్ ఏ లోడ్ అప్ టు 25 milliamps ఆఫ్ లోడ్ ని ఇది డ్రైవ్ చేయగలదు. మనకి ఈ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది డ్రైవ్ చేయగలదు. నెక్స్ట్ IO పోర్ట్ ఎక్స్పాన్షన్. IO పోర్ట్ ఎక్స్పాన్షన్ అంటే దీంట్లో మనకి ఏంటి అంటే 16 pin షిఫ్ట్ రిజిస్టర్ అనేది ఉంటుందమ్మా. దీంట్లో ఒక పార్ట్ లా ఉంటుంది. ఆ పార్ట్ ని యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ IO pins ని యాడ్ చేసుకోవచ్చు. 16 pin షిఫ్ట్ రిజిస్టర్ ఉంటుంది దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్ లో. దాన్ని యూజ్ చేసుకొని మన నెంబర్ ఆఫ్ IO pins అనేవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి USART, UART అని చెప్పేసి అనుకున్నాం కదా, అది 2 pins నుంచి జరుగుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో కానీ అదర్ మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే సిఎల్ కమ్యూనికేషన్ అనేది యూజింగ్ RxD, TxD పిన్స్ ని యూజ్ చేసుకొని USART అంటే యూనివర్సల్ సింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ కానీ, లేదా UART అని చెప్పేసి యూనివర్సల్ సింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి ఆ యూనిట్లో ఏదో ఒక దాంతో మాత్రమే మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మనకి 2 pins ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే USART ఉంటుంది, UART కూడా